హాయ్ స్టూడెంట్స్, ఐఎమ్ ప్రకాష్, చార్టర్డ్ అకౌంటెంట్, అకాడమిక్ అడ్వైజర్, మాస్టర్ మైండ్స్. ఈ చిన్న వీడియో ద్వారా సిఏ, ఇంటర్ మరియు ఫైనల్ లెవెల్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన డూస్ అండ్ డోంట్స్ ఏంటి అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. 30th అక్టోబర్ 2022 రోజున ఈ వీడియో నేను చేస్తున్నాను. అండ్ దీంట్లోనే నేను అడ్మిట్ కార్డ్లో ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా నేను కవర్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో ఈ వీడియో మీరు చూసేటప్పుడు ఆ రోజు ఉన్నటువంటి అడ్మిట్ కార్డ్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి. 99% అవే ఉంటాయి. ఒకవేళ ఈ వీడియోకి ఆ అడ్మిట్ కార్డ్లో ఇచ్చిన రూల్స్కి ఏదైనా కాంట్రవర్సీ ఉంటే కనుక ఏది లేటెస్టో అది ఫాలో అవ్వండి. సో మరి సిఏ ఫౌండేషన్ మరియు సిఎంఏ కోర్స్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళకి సపరేట్ వీడియోస్ నేను చేయబోతున్నానండి. ఈ వీడియోలో చెప్పి ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకొని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ముందుగా మనం డూస్ ఏంటో చూద్దామండి. ఎగ్జామ్ సెంటర్కి మీరు 1:30 కల్లా చేరుకోవాలి. మ్యాక్స్ 2:15 వరకు మిమ్మల్ని అలౌ చేస్తారు. అడ్మిట్ కార్డ్లో 4 పేజెస్ ఉంటుందండి. ఫస్ట్ 2 పేజెస్ మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి క్యారీ చేయాలి. నెక్స్ట్ 2 పేజెస్ ఒక్కసారి చదవండి. దాంట్లో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళడానికి పర్మిషన్ ఉన్న ఐటమ్స్ ఏంటో చూద్దాం. పెన్, పెన్సిల్, ఎరేజర్, స్కేల్, స్టాప్లర్ విత్ పిన్స్, ఇంక్ బాటిల్, అలానే బ్లాటింగ్ పేపర్ ఇఫ్ నెససరీ. సో మీరు బ్యాటరీ ఆపరేటెడ్ కార్డ్లెస్ పోర్టబుల్ క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళచ్చు. అప్ టు 6 ఫంక్షన్స్ ఉండాలి, 12 డిజిట్స్ అండ్ అప్ టు 2 మెమరీస్ మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఫంక్షన్స్ ఉన్నాయి అలౌ చేయరు. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ కూడా అలౌ చేయరు. ఫేస్ మాస్క్, షీల్డ్, గ్లౌస్, పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ ఇవన్నీ కూడా అలౌ చేస్తారు. మరి సిఏ, ఇంటర్ అండ్ ఫైనల్ లెవెల్లో ఈ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆన్సర్ బుక్లెట్స్ ఎలా ఇస్తారో చూద్దాం. సో మీకు 1:45 కల్లా డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇస్తారు. ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కూడా ఇస్తారు. కాంపోజిట్ పేపర్స్ అంటే డిస్క్రిప్టివ్ మరియు ఎంసీక్యూ క్వశ్చన్స్ ఒకే క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. అలాంటి ఎగ్జామ్స్కి 1:45 PM కల్లా మీకు డిస్క్రిప్టివ్ మరియు ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇస్తారు. కానీ ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మాత్రం మీరు 2 PMకి మాత్రమే ఓపెన్ చేయాలి. డిస్క్రిప్టివ్ అయితే 1:45 PM నుంచి మీరు చదువుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. షార్ప్ 2 PMకి మీకు డిస్క్రిప్టివ్ ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. సపరేట్ ఓఎంఆర్ షీట్ అంటూ ఏం ఉండదండి. డిస్క్రిప్టివ్ ఆన్సర్ బుక్లెట్ యొక్క ఫస్ట్ పేజ్ దాంట్లోనే ఎంసీక్యూస్ ఆన్సర్ చేయడానికి కొంత ఓఎంఆర్ షీట్ లాగా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒకవేళ అది కాంపోజిట్ పేపర్ కాకపోతే ఎంసీక్యూ ప్రొవిజన్ ఉండదు. ఒకవేళ ఒక కాంపోజిట్ పేపర్లోనే 2 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలా ఇస్తారు? ఉదాహరణకి టాక్సేషన్, సిఏ ఇంటర్ లెవెల్, దాంట్లోనే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది. అలాంటప్పుడు ముందు ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్ బుక్లెట్, డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ 2 కూడా మీకు 1:45 PMకే ఇచ్చేస్తారు. అలానే 2 సబ్జెక్ట్స్ యొక్క ఎంసీక్యూస్ కలిపి ఒకటే బుక్లెట్, 2 సబ్జెక్ట్స్ యొక్క డిస్క్రిప్టివ్ కలిపి ఒకటే బుక్లెట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎంసీక్యూస్ మీరు 2 PM నుంచి మాత్రమే చదవడం స్టార్ట్ చేయాలి. డిస్క్రిప్టివ్ మాత్రం 1:45 PM నుంచి చదవడం స్టార్ట్ చేయొచ్చు. మరి ఆన్సర్స్ ఎలా చేయాలి? 2 యునీక్ బుక్లెట్స్ ఇస్తారు. 2 బుక్లెట్స్ మీద సెక్షన్ ఏ, సెక్షన్ బి అని విడివిడిగా ఉంటుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ ఏ అయితే జిఎస్టీ సెక్షన్ బి. ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొచ్చి సెక్షన్ బి బుక్లెట్లో రాయకూడదు, జిఎస్టీ తీసుకొచ్చి సెక్షన్ ఏ బుక్లెట్లో రాయకూడదు. పాపం చాలా మంది స్టూడెంట్స్ ఈ కన్ఫ్యూజన్లోనే మార్క్స్ పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్త. సార్ మరి 2 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ మేము ఎక్కడ ఆన్సర్ చేయాలి? మీకు క్వశ్చన్ పేపర్ ఒకటే బుక్లెట్ ఉంటుందండి. కానీ ఈ 2 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ ఆన్సర్ చేయడానికి సెక్షన్ ఏ అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన డిస్క్రిప్టివ్ ఆన్సర్ బుక్లెట్ ఏదైతే ఉందో దాని టైటిల్ పేజ్లోనే ఈ 2 సబ్జెక్ట్స్ యొక్క ఎంసీక్యూస్ మీరు ఆన్సర్ చేసేయాలి. అంటే డిస్క్రిప్టివ్ వేరు వేరు బుక్లెట్స్లో ఆన్సర్ చేయాలి. కానీ ఎంసీక్యూస్ మాత్రం ఫస్ట్ సబ్జెక్టుకు సంబంధించిన బుక్లెట్ యొక్క టైటిల్ షీట్ మీద మాత్రమే మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ సిఏ ఇంటర్ లెవెల్లో ఇది గ్రూప్ 1లో అటు టాక్సేషన్కి అప్లై అవుతుందండి. గ్రూప్ 2లో ఈఏఎస్ అండ్ ఎస్ఎంకి అప్లై అవుతుంది. అంటే ఇటు లా, కంపెనీలా, అదర్ లా కలిసి ఉంటుంది సిఏ ఇంటర్ లెవెల్లో. దానికి సపరేట్ బుక్లెట్స్ ఏమి ఉండవు. ఎఫ్ఎం ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ కలిపి ఒకే పేపర్లో ఉంటుంది. దానికి కూడా మీకు సపరేట్ బుక్లెట్స్ ఏవి ఉండవు. సిఏ ఫైనల్లో అలాంటి పేపర్స్ ఏమీ లేవు. వన్స్ మీరు క్వశ్చన్ పేపర్ మరియు ఆన్సర్ బుక్లెట్ రిసీవ్ చేసుకున్న వెంటనే పైన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కంప్లీట్గా చదవండి. ఎందుకంటే ఆ రూల్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి.
సార్ మరి ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్ అనేది మల్టిపుల్ సెట్స్ లో ఉంటుందా? ఎస్, ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్ 4 సెట్స్ లో ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ సెట్ లో ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనుకోండి. సెకండ్ సెట్ కి వచ్చేటప్పటికి అది ఏ 10th క్వశ్చన్ గానో మారిపోవడమే కాకుండా కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ గానో బి గానో మారిపోతుంది. అంటే క్వశ్చన్ ఇంటర్చేంజ్ చేస్తారు, కరెక్ట్ ఆన్సర్ కూడా ఇంటర్చేంజ్ చేస్తారు. అందుకని ఒక స్టూడెంట్ యొక్క ఆన్సర్స్ ఇంకొకళ్ళు గనక చూసి రాస్తే అది డిజాస్ట్రస్. అలానే మీకు సెట్ బి క్వశ్చన్ పేపర్ వచ్చింది ఎంసీక్యూస్, మీరు పొరపాటున మీకు ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చింది అని రాసే చోట సెట్ ఏ అని రాశారనుకోండి, సెట్ ఏ యొక్క కీ ప్రకారమే మీ ఎంసీక్యూ పేపర్ వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు రాసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రాంగ్ అయిపోతాయి. దయచేసి మీ చేతిలో ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఉందో ఆ సెట్ నేమ్ క్లియర్గా మీరు ఇక్కడ రాయడం ఇంపార్టెంట్. డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ కూడా అక్రాస్ ద కంట్రీ మల్టిపుల్ సెట్స్ డెవలప్ చేస్తారండి. కానీ మార్నింగ్ కల్లా ఒక డెసిషన్ తీసుకుంటారు, ఈ ఎగ్జామ్కి మనం ఏ సెట్ వాడాలి అని. ఆ సెట్ నేమ్ అక్రాస్ ద కంట్రీ అన్ని ఎగ్జామ్ సెంటర్స్కి కమ్యూనికేట్ చేస్తారు. ఆ సెట్ మాత్రమే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు బ్లాక్ బోర్డ్ మీద రాస్తారు, నోటీస్ బోర్డులో పెట్టచ్చు, లేదా ఎగ్జామ్ హాల్లో అనౌన్స్ చేయొచ్చు. సో ఆ సెట్ కోడ్ ఉంటుందండి. మీ చేతికి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ రాగానే ఆ సెట్ కోడ్ మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. ఎంసీక్యూ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సెట్ అంటే మీనింగ్ వేరండి. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో సెట్ అంటే మీనింగ్ వేరు. ఈ రెండిటికి వేరు వేరు కోడ్స్ ఇస్తారు. సెట్ 1 2 3 4 అలా అనరండి, సెట్ ఏబిసిడి అనరండి, దానికి ఒక 3 digits కోడ్ ఇస్తారు. కాబట్టి అది యునిక్గానే ఉంటుంది. మీ చేతికి క్వశ్చన్ పేపర్ వచ్చిన వెంటనే దాంట్లో పేజ్ నంబర్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఆ బుక్లెట్లో అన్ని పేజెస్ ఉన్నాయా లేదా, అండ్ ప్రాపర్గా ప్రింట్ అయ్యి ఉన్నాయో లేదో చూడండి. తేడా ఉంటే కనుక వెంటనే రిటర్న్ ఇచ్చేయండి. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కంటే కూడా ఎంసీక్యూ ఎగ్జామ్ విషయంలో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ పేపర్కి యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుందండి. సో మీరు రిటర్న్ చేసినప్పుడు సార్ ఇది ప్రింట్ సరిగా లేదు, ఇది తీసుకొని వేరేది ఇవ్వండి అని అన్నప్పుడు ఆ యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ మిస్ మ్యాచ్ అవుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇన్విజిలేటర్ మీ దగ్గరికే అటెండెన్స్ షీట్ తీసుకొస్తారండి. అక్కడ మీ డీటెయిల్స్ రాసి సైన్ చేయడంతో పాటు ఎంసీక్యూ బుక్లెట్ నెంబర్ యొక్క యునిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో అది కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఎంటర్ చేయకుండా మీరు ఎగ్జామ్ హాల్ దాటి బయటికి వెళ్తే గనక అంటే ఆ రోజు మీరు ఎగ్జామ్కి ఆబ్సెంట్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూజ్ చేయాలండి. రూల్ ప్రకారం అయితే ఇంక్ పెన్, జెల్ పెన్ కూడా వాడచ్చు. కానీ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ పడ్డా, ఒక డ్రాప్ ఆఫ్ స్వెట్ పడ్డా ఆటోమేటిక్గా టోటల్ పేపర్ చెడిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా ఇంక్ పెన్స్, జెల్ పెన్స్ వాడకండి. అండ్ ఎప్పుడు కూడా ఎగ్జామ్కి కొత్త పెన్స్ కొనుక్కొని వెళ్ళకండి. ఎందుకంటే కొత్త పెన్స్ అట్లీస్ట్ ఒక 25-30% ఇంక్ అయ్యేంత వరకు స్మూత్గా రాయవు, అంటే మీరు ఫాస్ట్గా రాయలేరు. అందుకని ముందుగానే మీరు ఏం చేస్తారంటే పెన్ కొనుక్కొని అట్లీస్ట్ ఒక 25-30% వరకు రీఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ రీఫిల్ దాచి పెట్టుకోండి. అలా పార్షియల్లీ యూజ్డ్ రీఫిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళండి. ఇక ఎంసీక్యూస్ మీరు ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయడానికి మినిమం హెచ్బి గ్రేడ్ లేదా అంతకంటే డార్క్గా రాసేటువంటి పెన్సిల్ యూజ్ చేయండి. మీరు పెన్సిల్తో సర్కిల్ని ఏ విధంగా డార్క్ చేయాలంటే లోపల ఉన్నటువంటి ఆప్షన్ లెటర్ ఏ, బి, సి, డి అవి కనబడకుండా మీరు డార్క్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఏమవుతుంది సార్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాల్యుయేషన్ చేస్తుంది మనుషులు కాదండి, మెషిన్. సో ఆ మెషిన్ ఏం చేస్తుందంటే మీరు ఏ ఆప్షన్ డార్క్ చేశారు అని స్క్రీన్ మీద చూసి ఐడెంటిఫై చేస్తుంది. మీరు ఆ సర్కిల్ని పూర్తిగా చాలా డార్క్గా మీరు మార్క్ చేయలేదనుకోండి, అప్పుడు మెషిన్ ఎలా రికగ్నైజ్ చేస్తుందంటే మీరు అసలు ఆ క్వశ్చన్ ఆన్సరే చేయలేదు అన్నట్టుగా రికగ్నైజ్ చేస్తుంది. ఆటోమేటిక్గా మీరు మార్క్స్ కోల్పోతారు. అదే మనుషులు అనుకోండి, వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు, లైట్గా మార్క్ చేశారు అంతేలే అని చెప్పి మార్క్స్ ఇవ్వచ్చు. ఇక్కడ అలాంటివి ఏవి ఉండవు. సార్ మరి ఒకవేళ నేను పెన్ యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చండి. బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి, ఇంక్ పెన్ మాత్రం కాదు. ఒకవేళ మీ ఇన్విజిలేటర్స్ కనుక అబ్జెక్ట్ చేస్తే అప్పుడు డార్క్ పెన్సిల్ని యూజ్ చేయండి. సార్ మరి పెన్ బెటరా, పెన్సిల్ బెటరా? ఇక్కడ గమనించండి, మీరు పెన్ కనుక యూజ్ చేస్తే మెషిన్ సరిగా వాల్యుయేషన్ చేయకపోవడం, అంటే మీరు డార్క్ చేసినా
అసలు మీరు ఆన్సర్ చేయలేదు అని మెషిన్ ఐడెంటిఫై చేయడం అలాంటి రిస్క్లేవి ఉండవు. కానీ సమస్య ఏంటంటే ఒకసారి మీరు ఆన్సర్ చేస్తే దాన్ని మార్చుకోవడానికి కుదరదు. సార్ మరి పెన్సిల్ అయితే ఒకటే రిస్క్ అండి. మీరు డార్క్గా కనుక మార్క్ చేయకపోతే మెషిన్ అది అసలు మీరు ఆన్సరే చేయలేదు అన్నట్టుగా తీసుకుంటుంది. కాకపోతే దాన్ని ఆ రిస్క్ నుంచి మీరు బయటపడాలంటే చాలా డార్క్గా రాసే పెన్సిల్ వాడాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు అంత డార్క్గా మార్క్ చేసినప్పుడు పొరపాటున ఆన్సర్ మార్చాల్సి వస్తే, లెట్ us assume మీరు ఫస్ట్ ఆప్షన్ సి మార్క్ చేశారండి, తర్వాత మీ ఆలోచన మార్చుకొని ఆప్షన్ బి మార్క్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే మీరు ఏం చేస్తారు, ఒక ఎరేజర్ తీసుకొని ఆప్షన్ సి ఎరేజ్ చేసేస్తారు, ఫ్రెష్గా ఆప్షన్ బి మార్క్ చేస్తారు. ఇప్పుడు మీరు ఆ ఎరేజ్ చేయడం అనేది ప్రాపర్గా చేయకపోతే మెషిన్ ఎట్లా రీడ్ చేస్తుందంటే మీరు ఆప్షన్ బి మార్క్ చేశారు, ఆప్షన్ సి మార్క్ చేశారు అన్నట్టుగా రీడ్ చేస్తుంది. దానివల్ల మీకు మార్క్స్ పడవు. ఈ రిస్క్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? వీలైనంత వరకు ఒకసారి పెన్సిల్తో మార్క్ చేస్తే ఇక మార్చకండి, జస్ట్ లైక్ పెన్. లేదు తప్పదు మార్చాల్సిందే అని అనుకుంటే చాలా ప్రీమియం గ్రేడ్ ఎరేజర్ కొనండి. ఎంత నీట్గా మీరు ఎరేజ్ చేయాలంటే అసలు మీరు ఆల్రెడీ మార్క్ చేశారా అని అనిపించాలి. అంటే ఆ ట్రేసెస్ పూర్తిగా పోయేలా చూడండి. సార్ మరి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఎక్కడైనా పెన్సిల్ వాడచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, అమౌంట్స్ ఫస్ట్ పెన్సిల్తో వేసుకొని తర్వాత నేను పెన్తో మార్చుకోవడం, ఒకవేళ టైం సరిపోలేదనుకోండి పెన్సిల్తో రాసింది అట్లానే వదిలేయడం. ఇలాంటి పని కోసం నేను పెన్సిల్ వాడచ్చా? రూల్ ప్రకారం అయితే వాడడానికి లేదు. కానీ ఈ రూల్ని మనం చాలా సింపుల్గా డీవియేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ వాల్యుయేషన్ ఎట్లా జరుగుతుందంటే మీ ఆన్సర్ పేపర్ని మెషిన్తో స్కాన్ చేస్తారు. స్కాన్ చేసినప్పుడు మీరు ఏ కలర్తో రాసినా కూడా అది బ్లాక్ కలర్ పెన్తో రాసినట్టుగానే రికగ్నైజ్ అవుతుంది. ఒకవేళ మీరు వేరే కలర్ పెన్స్తో కనుక రాస్తే ఏమవుతుందంటే అది లైట్గా స్కాన్ అవుతుంది, బ్లాక్ పెన్తో రాస్తే కనుక డార్క్గా స్కాన్ అవుతుంది. అందుకనే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పెన్స్ యూజ్ చేయొద్దు అంటారు. సో మనం ఏం చేయాలంటే చాలా డార్క్గా రాసే పెన్సిల్ కనుక వాడితే అప్పుడు మెషిన్ ఉద్దేశంలో మీరు పెన్తో రాసినా డార్క్ కలర్ పెన్సిల్తో రాసినా అది ఒకే రకంగా స్కాన్ చేస్తుంది. అలా చేసినప్పుడు ఏంటంటే ఎరేజర్ కూడా మీరు చాలా మంచి సుపీరియర్ గ్రేడ్ వాడాలి. వీలైనంత వరకు హెచ్బి గ్రేడ్ కంటే ఇంకా డార్క్గా రాసేటువంటి పెన్సిల్ తీసుకోండి. అప్పుడు మెషిన్ పెన్కి పెన్సిల్కి ఎక్కడ డిఫరెన్స్ చూపించదు. నంబర్ ఆఫ్ ఎడిషనల్ షీట్స్ మీద ఎక్కడా లిమిట్ లేదండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మీ నేమ్, మీ రోల్ నెంబర్ అంటే అడ్మిట్ కార్డ్ నెంబర్, మీ ఆన్సర్ టైటిల్ షీట్లో ఒక పర్ఫరేటెడ్ ఏరియా ఉంటుంది, అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో, అక్కడ తప్ప ఇంకెక్కడా రాయడానికి వీల్లేదు. ఎందుకంటే మీ ఐడెంటిటీ ఎక్కడ రివీల్ అవ్వకుండా దాన్ని మాస్కింగ్ చేస్తారు. ఎలా అంటే ఇది వాల్యుయేషన్కి వెళ్ళే ముందు ఆ పర్ఫరేటెడ్ షీట్ కట్ చేసి మీకు వేరే అన్నోన్ నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. అంటే మీ పేపర్ ఎవరు ఐడెంటిఫై చేయలేని విధంగా చేస్తారు. సో మీరు పొరపాటున వేరే చోట మీ రోల్ నెంబర్ లేదా నేమ్ రాశారనుకోండి, ఈ టోటల్ పర్పస్ ఫెయిల్ అవుతుంది కదా, మీ ఐడెంటిటీ రివీల్ అయిపోతుంది కదా. అందుకని చెప్పి మీరు టోటల్ డిస్క్రిప్టివ్ ఆన్సర్ బుక్లెట్లో అక్కడ తప్ప ఇంకెక్కడ కూడా మీ నేమ్ కానీ డీటెయిల్స్ కానీ రాయడానికి వీల్లేదు. సార్ మరి ఎడిషనల్ ఆన్సర్ షీట్స్ మీద రాయొచ్చా? రాయకూడదు. గ్రాఫ్ పేపర్ మీద రాయొచ్చా? ఒకవేళ ఇస్తే రాయకూడదు. మరి ఒకవేళ మీరు పొరపాటున ఇంకెక్కడైనా కనుక రాస్తే మీ రిజల్ట్ విత్ హెల్డ్లో పడతారు. మీరు వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ రిజల్ట్ మీకు డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలానే డిస్క్రిప్టివ్ మరియు ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్ బుక్లెట్స్ మీద కూడా మీ డీటెయిల్స్ రాయాల్సి ఉంటుందండి. దాని మీద ఎటువంటి క్యాలిక్యులేషన్స్ కానీ రఫ్ వర్క్ కానీ చేయకూడదు. ఒకవేళ మీరు చేస్తే కనుక దాన్ని మాల్ ప్రాక్టీస్ కింద కన్సిడర్ చేస్తారు. ఎగ్జామ్ ఒక 15 మినిట్స్లో అయిపోతుందనగా మీరు 1-2 ఎక్స్ట్రా ఆన్సర్ షీట్స్ ముందే తీసుకొని వాటిని ప్రాపర్గా ఆర్డర్లో అరేంజ్ చేసుకొని వాళ్ళు ఒక ట్యాగ్ ఇస్తారు, ఆ ట్యాగ్ కట్టండి. అలానే ఎక్స్ట్రా సేఫ్టీ కోసం మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడే స్టాప్లర్ మరియు స్టాప్లర్ పిన్స్ తీసుకెళ్ళండి. వాళ్ళైతే ఏమి ఇవ్వరు, వాళ్ళు ట్యాగ్ వరకే ఇస్తారు. సార్ మేము అలా స్టాపుల్ చేయొచ్చా? ఎస్, రూల్స్ ప్రకారం మీరు చేయొచ్చు. ముందే ఒక 1 or 2 ఎడిషనల్ షీట్స్ ఎందుకు టై చేసుకోమని చెప్తున్నానంటే ఆ 15 మినిట్స్లో మీరు ఏమన్నా కావాలంటే రాయడం కోసం. ఒక క్వశ్చన్లో మల్టిపుల్ సబ్ పార్ట్స్ ఉంటే గనక అవన్నీ కూడా ఒకే చోట కంటిన్యూస్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మేము చాలా సర్టిఫైడ్ కాపీస్ చూసామండి. ఒకవేళ ఇది డీవియేట్ అయినా ఇక్కడ పనిష్ చేయట్లేదు, బట్ వీలైనంత వరకు ఫాలో అవ్వండి, కంపల్సరీ ఏమీ కాదు. అలానే మీరు ఆన్సర్ బుక్ని రిటర్న్ చేసే ముందు ఒక పేజ్లో ఉన్న బ్లాంక్ స్పేసెస్ కానీ
బ్లాంక్ పేజెస్ కానీ అడ్డంగా కొట్టేసేయాలి, అంటే స్ట్రైక్ ఆఫ్ చేయాలి. అలా కనుక మీరు చేయకపోతే మీరు అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఫాలో అయినట్టుగా కన్సిడర్ చేసి మీ రిజల్ట్ విత్హెల్డ్లో పెట్టి మీ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ ఆన్సర్ బుక్లెట్ యొక్క కవర్ పేజ్, దాన్ని మనం టైటిల్ పేజ్ అంటాం, అక్కడ మీరు ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అని టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక ఇండైరెక్ట్ గా మీకే అది అడ్వాంటేజ్, మీరు ఏం క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారో మీరు చెప్తున్నారు. అలానే మీరు ఎన్ని అడిషనల్ షీట్స్ అటాచ్ చేశారు అనేది కూడా మీరు కవరింగ్ పేజ్ మీద రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అటు ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీరు ఇచ్చేయాలి, డిస్క్రిప్టివ్ ఆన్సర్ బుక్లెట్ కూడా ఇవ్వాలి. అండ్ మరి ఇచ్చినట్టుగా మీకు ఎవిడెన్స్ ఏంటి? అడ్మిట్ కార్డు వెనకాల ఇన్విజిలేటర్ వచ్చి సైన్ చేసి స్టాంప్ వేస్తారు. అది మీ సేఫ్టీకి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పొరపాటున ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇవ్వకపోతే చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, జాగ్రత్త. చాలా మంది స్టూడెంట్స్ అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే రఫ్ వర్క్ ఎక్కడ చేయాలి? ఇబ్బంది ఏం లేదండి, మీకు నచ్చినన్ని అడిషనల్ ఆన్సర్ షీట్స్ తీసుకోండి, కాకపోతే అవి కూడా కౌంట్లోకే వస్తాయండి. మీరు ఆన్సర్ బుక్లెట్ రిటర్న్ ఇచ్చేటప్పుడు ఈ రఫ్ వర్క్ పేపర్స్ కూడా అటాచ్ చేసి తీరాలి. అంటే మీరు 10 అడిషనల్ షీట్స్ తీసుకుంటే అది మీరు రఫ్ వర్క్ వాడుకుంటారా, ఆన్సర్స్ రాయడానికి వాడుకుంటారా మీ ఇష్టం. బట్ 10 అడిషనల్ షీట్స్ కూడా మీరు లెక్క అప్పచెప్పాల్సిందే. అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ రఫ్ వర్క్ చేసినటువంటి అడిషనల్ షీట్స్ అన్ని కూడా చివర్లో పెట్టి స్ట్రైక్ ఆఫ్ చేసి అప్పుడు ట్యాగ్ చేయండి. సార్ ఆ రఫ్ వర్క్ పేపర్స్ నేను వెనక్కి తీసుకోవచ్చా? ఇట్స్ హైలీ డేంజరస్. మరి క్వశ్చన్ పేపర్స్ మీద నేను రఫ్ వర్క్ చేయొచ్చా? అస్సలు ప్రొహిబిటెడ్. పొరపాటున ఎవరైనా స్క్వాడ్ వచ్చి కనుక చెక్ చేస్తే మిమ్మల్ని అన్ఫేర్ ప్రాక్టీసెస్ కింద బుక్ చేస్తారు. మరి మీరు బిగినింగ్ లో ఎన్ని అడిషనల్ షీట్స్ తీసుకున్నారని రాయాలి కదండి, ఈ రఫ్ వర్క్ పేపర్స్ కూడా కలిపి కౌంట్ చేసి రాయాల్సి ఉంటుంది. సార్ ఎగ్జామ్ టైం అవ్వకముందే నా ఆన్సర్ బుక్లెట్ వరకు ఇచ్చేసి నేను బయటకు వెళ్ళిపోవచ్చా ఎగ్జామ్ సెంటర్ నుండి? నో, నాట్ అలౌడ్. ఇప్పుడు చెప్పబోయే చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ చేశారు. సో చివరికి వచ్చేటప్పటికి మీకు ఏమనిపించిందంటే మీరు రాసిన ఆన్సర్ రాంగ్ అనిపించింది, ఇంకొకసారి మళ్ళీ ఆన్సర్ చెయ్యాలి అని అనిపించింది. ఒకప్పుడు రూల్ పొజిషన్ ఎలా ఉండేదంటే మీరు ఫస్ట్ టైం ఆన్సర్ చేసింది స్ట్రైక్ ఆఫ్ చేయకుండా మళ్ళీ ఆన్సర్ చేయొచ్చు. ఎగ్జామినర్ రెండు కూడా వాల్యుయేషన్ చేయాలి, రెండిట్లో దేనికి ఎక్కువ మార్క్స్ వస్తే ఆ మార్క్స్ మీకు కన్సిడర్ చేసేవాళ్ళు. ఇప్పుడు రూల్ అలా లేదండి. ఇప్పుడు రూల్ ఏంటంటే ఈ రెండిట్లో మీరు ఏది కంటిన్యూ చేయదలుచుకున్నారో అది ఉంచి ఇంకోటి మీరే స్ట్రైక్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఒకటి మాత్రమే వాల్యుయేషన్లో కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీరు అలా స్ట్రైక్ ఆఫ్ చేయలేదనుకోండి, ఈ రెండిట్లో ఏది ముందు మీరు ఆన్సర్ చేశారో అది వాల్యుయేషన్ చేసి తర్వాత చేసిన దాన్ని కన్సిడర్ చెయ్యరు. ఈ రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఒక డెసిషన్ తీసుకొని అక్కర్లేని దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేయండి. మరి ఇప్పుడు ఎగ్జామ్లో అస్సలు చేయకూడదు ఏంటో చూద్దామండి. సో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పెన్స్ ప్రొహిబిటెడ్ అండి, ఈవెన్ హైలైటర్స్ కూడా ప్రొహిబిటెడ్ అండి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి రిలీజియస్ సింబల్స్ కానీ, ప్రేయర్స్ కానీ, గాడ్స్ నేమ్స్ కానీ అలాంటివి ఏం రాయకూడదు. చాలామందికి ఏంటంటే అలవాటు ఓం శ్రీరామ అని లేకపోతే స్వస్తిక్ సింబల్ అని అట్లాంటిది రాసి మొదలు పెడుతుంటారు. ఐఎమ్ సారీ, అలాంటివి ఏవి ఇక్కడ అలౌ చేయరు. అన్నెసరీ రిమార్క్స్ రాయడం, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూషనర్కి దయచేసి నన్ను క్వాలిఫై చేయండి, సో నేను ఇన్ని అటెంప్ట్స్ నుంచి రాస్తున్నాను, మీరు హెల్ప్ చేస్తే నేను క్వాలిఫై అయిపోతాను, ఇలాంటివి ఏమీ రాయడానికి వీల్లేదు. అలా కనుక రాస్తే మిమ్మల్ని విత్హెల్డ్లో పెట్టడం జరుగుతుంది. ఈ ఆన్సర్ బుక్లెట్లో నుంచి ఒక పేజ్ కట్ చేయడం, ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్లో నుంచి ఒక పేజ్ కట్ చేసుకొని తీసుకెళ్లడం, అలాంటివి ఏవి చేయడానికి వీల్లేదు. ఈవెన్ ఎడిషనల్ ఆన్సర్ షీట్స్ కూడా మీరు ఎన్ని తీసుకుంటే అన్ని సరెండర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫుల్ పేజెస్ బ్లాంక్గా వదిలిపెట్టడం చేయకూడదు, మీరు స్ట్రైక్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి పేపర్ కానీ, బుక్ కానీ, నోట్స్ కానీ, ఇంకేదన్నా రిటర్న్ మెటీరియల్ కానీ ఏది కూడా ఎగ్జామ్ హాల్లోకి తీసుకువెళ్ళకూడదు. అండ్ ఒకళ్ళకొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఎరేజర్, క్యాలిక్యులేటర్ ఇలాంటివి ఎక్స్చేంజ్ చేసుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండి. అలానే మొబైల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ లైక్ MP3 ప్లేయర్స్, స్మార్ట్ వాచెస్ ఇలాంటివి ఏవి కూడా అలౌడ్ కాదు. నార్మల్ వాచ్ ఎస్ ఇట్ ఈస్ అలౌడ్, ఒక చిన్న టేబుల్ క్లాక్ అలౌడ్, క్యాలిక్యులేటర్ అలౌడ్, అంతేగాని స్మార్ట్ వాచెస్ మాత్రం నాట్ అలౌడ్ అండి. మరి ఇవి ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయాలండి. మాస్టర్ మైండ్స్ యొక్క బ్రీఫ్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. మీరు కావాలంటే మాస్టర్ మైండ్స్ ఒక డైరెక్టర్స్తో నేరుగా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. హియర్ ఆర్ ద డీటెయిల్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మీ సొంత ఎక్స్పీరియన్సెస్, ఈ వీడియో పట్ల మీ ఒపీనియన్స్, ఇంకేదన్నా ఇంప్రూవ్మెంట్స్ కోసం సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచెప్పండి. ఖచ్చితంగా వాటిని నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు నేను కన్సిడర్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.